డెలివరీ చేస్తే అట్లాంటి జనవరి 1 రోజు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పోయి లైన్లో నిలబడి సెల్యూట్లు కొడుతున్నారు. ఏం వ్యవస్థనాలు దీన్ని? ఏ కల్చర్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం? కాబట్టి ఒక హత్యా నేరం మోపబడిన వాడు ఇంకా కేసు ఏం కాలేదు, ఇంకా వాడు హంతకుడే నా దృష్టిలో. ఆ రకంగా ఉండేటువంటి నేరస్తుడికి మొత్తం జిల్లా పోలీస్ వ్యవస్థ అంతా పోయి సెటిట్లు కొట్టేటువంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టే ఈ ఎన్నికల తర్వాత హింస కొనసాగుతుంది. ఇప్పుడు సిఐలు ఎవరు వేపిస్తున్నారండి? సిఐలు ఎవరుంటే మంచిదని పై అధికారులు ఆలోచించడం లేదు. ఆ కన్సర్న్ ఎమ్మెల్యే నాకు ఎవరు కావాలా అని సిఐల్ని సెలెక్ట్ చేస్తున్నారు, సిఐల్ని వేస్తున్నారు. వాడి డ్యూటీ ఏంటంటే పోయి ఎమ్మెల్యేకి సెల్యూట్ కొట్టడమే, ఆ తర్వాత వీడు అరాచకాలు చేయడమే. ఎమ్మెల్యే ఏం చెప్తే చివరికి కొన్ని ఊర్లలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యేతో అడుగుతారు, సార్ ఇట్లా వచ్చింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని లేదా అని. ఇది ఎక్కడ దురదృష్టం అండి? ఎమ్మెల్యేకి లేని అధికారం ఎవడిచ్చాడండి? అంటే రాజకీయ నాయకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ బాధ్యత. ఎమ్మెల్యే అనేటువంటి వాడు ప్రజాసేవకుడుగా ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది, కానీ ప్రజల మీద ఆధిపత్యం చేసేటువంటి ఒక దొరగా ఉంటే లేదా ఒక ప్రభువుగా ఉంటే ప్రజలకు న్యాయం జరగదు. అందుకోసమే ఈ హింసకు కారణం ఏంటంటే పోలీసు కింది స్థాయి అధికారులు ఇంకా 3 రోజుల ముందు ఒక 3 సిఐల్ని మార్చారు పల్నాడులో. వాళ్ళే కనుక ఉంటే ఇంకా ఏం జరిగి ఉండేదో. ఏమైనప్పటికీ పోలీస్ వ్యవస్థలో ఈ మార్పు తీసుకొని రావాలండి. పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు రక్షణ కలిగించలేకపోతే ప్రజలకు రక్షణ ఎవరు కలిగిస్తారు? ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీగా మా పార్టీ మేము ఎదుర్కొంటాం, కానీ ఒక సాధారణ పౌరులు ఇప్పుడు ఓటేసిన దానికి విశాఖపట్నంలో కొడుతున్నారు సామాన్య పౌరులు, వాళ్ళు సామాన్య ఓటర్లు, ఎవరు రక్షణ కలిగించాలి వాళ్ళకు? కాబట్టే సిట్ రిపోర్ట్ తీసుకొని మొత్తం ఎవరైతే ఎర్రింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. పోలీస్ వ్యవస్థ జవాబుదారితనం లేనట్టుగా ఉంది. బాస్లకు మేము లొంగి ఉంటే చాలు అనేటువంటిది కాదు. యు ఆర్ బౌండెడ్ టు ఇంప్లిమెంట్ ది కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాలా, చట్టాన్ని గౌరవించాలా, చట్టాన్ని అమలు చేయాలి. అది మర్చిపోయినారు. కాబట్టే దాన్ని తీసుకొని రావడం కోసం ఈ ప్రయత్నాలు కొనసాగాల్సిందే. అట్లాగే హింస చేసేటువంటి వాళ్లకు ఇప్పుడు దళితులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, పెయిడ్ వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, నేనేం కాదని, కానీ ఒక మనిషి మీద మరొక మనిషిపై దౌర్జన్యం చేసే అధికారం ఎవడిచ్చాడండి వీళ్ళకు? కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా గుణపాఠం నేర్పేటువంటి పద్ధతిలో పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే డీల్ చేస్తుందో విత్ ఐరన్ హ్యాండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. గఫూర్ గారు ఇక్కడ మీ అనుభవం బాగా ఉపయోగపడుతుంది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు మళ్ళీ రిపీట్ చేసి. మనం మూలాలను వదిలేసి పైపైన చర్చలు చేస్తున్నామేమో, అసలైన విషయాలను పట్టుకోకుండా పైపైన జరుగుతున్నటువంటి ఆవేశపూరితమైందో లేకపోతే అవినీతి పూరితమైందో వాటి మీద మాత్రమే పైపైన చర్చ చేస్తూ, మనమే అన్నాం కదా 50 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఎమ్మెల్యే కాలేనటువంటి దురవస్థ. మరి 50 కోట్లు పెట్టుబడి పెట్టిన వాడు వడ్డీతో సహా పిండుకోకపోతే ఎందుకు పెట్టాలి? అలాగే మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా రజనీ గారు, ముఖ్యంగా మీతోనే చెప్పాలి నేను. ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆయన ఎక్కువసేపు హైదరాబాద్లో ఉండేవాడు. ఒకరోజు ఆయన నియోజకవర్గానికి వచ్చి, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గమే, పేరు చెప్తే బాగుండదు కానీ మోస్ట్ సీనియర్ ఆయన, మీటింగ్ పెట్టాడు, గెట్ టుగెదర్ ప్రజలతోటి. ఒక అతను లేచి, ఏంటో ఎక్కడో హైదరాబాద్లో ఉంటావు, అప్పుడప్పుడు వస్తావు, పిలుస్తావు, మేము రావాలా అన్నాడు. షట్ యువర్ మౌత్, నిన్ను కొన్నా, నీకు 2000 పెట్టి మళ్ళీ ఓటు వేయించుకున్నా అన్నాడు ఆయన. ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలా, లేకపోతే ఈ వ్యవస్థకు మనం బాధపడాలా? చిత్రమైనటువంటి విషయం. నేను అందుకే అంటున్నా, ఎవరుండాలి అసెంబ్లీలో, పార్లమెంటులో అని అంటే మీరు ఉండాలని నేను అనడంతో ఏం సరిపోదు. బట్ బేసిక్స్ ఖచ్చితంగా మనము కొన్ని బేసిక్స్ను వదిలేసి చర్చ చేయటం కాదు. గెలుపొందిన వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ మనకు అనుకూలంగా మనం మార్చుకోవాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉందంట. రజనీ గారు, ఒక మేధావి మౌనంగా ఉంటే రాష్ట్రానికి నష్టమే వస్తుందండి. ఈరోజు కష్టపడి మెడికల్ సీట్ తెచ్చుకున్నవాడు ఏదో సేవ చేద్దామన్న దృక్పథంతో వస్తాడు. పేమెంట్తో మెడికల్ సీట్ కొనుక్కున్నవాడు ఈరోజు ఎంబీబీఎస్ అయిపోగానే ఆ డబ్బులు పెట్టిన పెట్టుబడి ఎలా రాబట్టాలని తాపత్రయపడతారండి. ఈరోజు రాజకీయంలోకి రండి రండి అంటే
అది ఎలా సార్? 50 కోట్లు పెట్టుబడి పెట్టగల సత్తా మాకుండదు. ప్రశ్నించే వాళ్ళం కాబట్టి 175లో మేము ఒకళ్ళగా ఉంటే రేపు ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తామేమో. ఈ ప్రశ్నించే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కడున్నా ప్రశ్నిస్తారండి. ఈరోజు సొంత పార్టీలో అభ్యర్థి తప్పు చేసినా ప్రశ్నిస్తారు, ప్రత్యర్థి తప్పు చేసినా ప్రశ్నిస్తారు. ఇలాంటి వారిని అంటే ఇలాంటి వారిని కాపాడుకోవడం కాదండి, ఇలాంటి వారికి అవకాశం ఇవ్వడం కూడా చాలా అరుదైన విషయమే. ఈరోజు పక్క పార్టీని ప్రశ్నించట్లేదండి, నేను తప్పుని ప్రశ్నిస్తున్నాం. తప్పుని ప్రశ్నించేవాడు సొంత పార్టీలో కూర్చొని ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసినంత మాత్రాన సార్ అదెలా సీట్ ఇచ్చేస్తాం? ఒక వైద్య శాఖ మినిస్టరే ఇచ్చారు అనుకోండి, మా మనోళ్ళు వస్తారు, ఒక 10 మందికి ఇచ్చాయి, అలా ఇలా ఇస్తాం సార్? తప్పు కదా. మీ అమ్మాయికి మెరిట్ రాలేదు కదా, మెరిట్ వచ్చిన వాళ్ళకి సీట్ పోతుంది కదా, నేను అలా ఇవ్వను సార్ అన్నాను అనుకోండి, నన్ను మళ్ళీ పెంచి పోషిస్తారా అండి? నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తారా అండి? ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తారు? ఒకవేళ 50 కోట్లు నా దగ్గర లేవు, చాలా మంది మేమిస్తాం అని ముందుకు వస్తారు. వచ్చిన వాళ్ళు ఎందుకు, అమ్మ నేను ఒక 5 కోట్లు ఇస్తున్నా, నాకు ఒక 3 మెడికల్ సీట్లు పక్కన పెట్టొచ్చు, అమ్మ నేను ఒక 10 కోట్లు ఇస్తున్నా, ఆ ఇసుక కోరి మట్టి గురించి నువ్వు దగ్గరికి రావద్దు, ఇది మనోళ్ళదే, నీకు వెనకాల మేము ఉన్నాం అని ఈరోజు భరోసా ఇస్తారు. ఇచ్చిన భరోసాకి లొంగి గెలిచాక వాళ్ళకి తానా అంటే తందానా అనాలి, అది మేము అనలేమండి. అదే రకంగా పెట్టుబడి పెట్టడానికి వాళ్ళని అభ్యర్థించాలి, అది మేము చేయలేమండి. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుల్ని మేము సమర్థించాలి, అది మాకు అక్కర్లేదండి. ఈరోజు ప్రశ్నించే వాళ్ళు ఎక్కడున్నా ప్రశ్నిస్తారండి. అటువంటి గొంతుకులు మూగబోవాలంటే ఒక పార్టీ గొడుగు కింద ఉండిపోవాలండి. విశాలమైన విశ్వం కింద, ఒక ప్రస్తుతమైన ఆకాశం కింద ఉండి ప్రశ్నించేవాడు ఒక గొడుగు కిందో ఒక చెట్టు కిందో పరిధి అయిపోకూడదండి. ఒక పెద్ద చెట్టు నీడ ఏ చిన్న చెట్టు మొలవదండి, మొలిగినా ఎదగదండి, అది మొలిసినా ఎదగదు. ఎందుకంటే ఆ పెద్ద చెట్టు నీడ ఆ చిన్న చెట్టు నీడని నలిపేస్తుంది. సో ఖచ్చితంగా రాజకీయాల్లో కొద్దులేండి, ఎందుకంటే మా అభిమానులు చాలా మంది ఉంటారు. ఈరోజు బాహుబలి రైటర్ గారండి ఒక రోజు నాకు నైట్ మెసేజ్ పెట్టారు ఎప్పుడో, అమ్మా నువ్వు చాలా బాగా మాట్లాడుతావు, నేను ఒక రైటర్ని, నా పేరు విజేంద్ర ప్రసాద్, నీతో ఒకసారి మాట్లాడచ్చా అని. నాకు ఒక రచయిత ఇవన్నీ తెలియదండి. రైటర్ అన్నాడు కదా, విప్లవ కథలు రాస్తారా, విప్లవ పాటలు రాస్తారా అంటే నేను సినిమా కథలు రాస్తానమ్మా అన్నారు. విజేంద్ర ప్రసాద్ అన్నారు, అయినా కానీ నాకు ఎలగలేదండి. తర్వాత మీరు ఏం సినిమాలు రాస్తారంటే బాహుబలి అమ్మ, త్రిపులార్ అమ్మ అన్నారు. అటువంటి వ్యక్తుల మనసులు గెలుచుకొని వాళ్ళు నా నెంబర్ తీసుకొని ఫోన్ చేశారు సార్. దేశాల నుంచి అభిమానులు ఉన్నారు సార్. కోడి రామకృష్ణ గారి భార్య అయితే వరుణ్ తేజ్ గారి పెళ్లికి వెళ్ళినప్పుడు అందరి మధ్యలోనండి గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంది. పుడితే నీలాంటి బిడ్డ పుట్టాలమ్మా అనిపించేంత గొప్పగా మాట్లాడతావు తల్లి అని. ఈ అభిమానం మీరు అన్నట్టుగా అసెంబ్లీలోకి వెళ్తే నాకు ఉంటుందేమో నాకు అర్థం కావట్లేదండి. జనాల్లో వదిలేస్తే ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తాం, రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా తప్పు చేస్తే బయటికి లాగుతాం, కానీ మీరు అసెంబ్లీలో ఉండాలంటే భయం వేస్తుందండి. అసెంబ్లీలో అంత స్వేచ్ఛనిచ్చి తప్పుని ప్రశ్నించమ్మా, ఈరోజు నువ్వు చెప్పినది ఖచ్చితంగా మేము ఏకీభవిస్తాం అంటారే కానీ లేదు. రజనీ గారు ఒక్క విషయం, మీ ముందు ఒక మహిళను అవమానంగా మాట్లాడితే మీరేం చేస్తారో తెలుసా? కర్ర తీసుకొని వాడు మగోడా, మీసమున్నోడా, బలమున్నోడా, కండలున్నోడా అని చూడదు, వీడికి పడాల్సిందే అన్నటువంటి ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళి ఇరగదీస్తారు. అది మీ లక్షణం. ఆ లక్షణం ఉండబట్టే లక్షణమైనటువంటి వ్యక్తిత్వం అనే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోమని నేను కూడా కొంచెం చెప్తూ ఉంటాను. అందుకే చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ మినిట్?